ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 6వ రోజు సీతాయనంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నిజంగా మానవ విలువలు, మానవ జీవిత మనుగడలో ఉన్న ధర్మము, సహనము, ఒక స్త్రీ ప్రకృతిని ఎలా సమతుల్యం చేస్తుందో అన్న నమ్మకం జనక మహారాజులో ఉండటం, స్త్రీమూర్తి యొక్క గొప్పతనాన్ని మరొకసారి తేటతెల్లం చేస్తున్నది కదండి. ఈరోజు సీత విద్యాభ్యాసం అంటూ తెలియచేస్తున్నారు. ఏంటో చూద్దామా. సీత విద్యాభ్యాసము. సీత ఉనికి పరివార పరిచారకులందరినీ మార్చింది. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. జనక మహారాజు, సునైన మాతలు ఆమె దగ్గరే కూర్చొని ఆమె నిద్రపోతుంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజుని ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను, అన్ని బంధాలను మార్పు చెందించిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలదని అనుకొని మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే ఆమె వాళ్ళని మాత్రమే సమ్మోహనంలో ముంచెత్తలేదు. రాజ్య ప్రసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాం. ఆ బిడ్డకి ఏదైనా అవసరం వస్తే పని వాళ్ళందరూ దాన్ని తేవడానికి పరుగులెత్తేవారు. ఆమె పడుకొని ఉన్న గది వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టం అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ స్పందన ప్రవేశించింది. నేను ఎప్పుడూ వేరెవరి వద్ద పొందని భావాన్ని ఈ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతమైనది. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు అమ్మ, నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నీవు నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తాను అని గుసగుసలాడాను. మొట్టమొదటి నుంచి పరిచారికులు, ఇతరులు ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం. ఆమెను రక్షించడానికి ఉన్నట్లు కనిపించిన అంతరం నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే మా మాత, మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునైనా మాత నవ్వింది. తర్వాత నవ్వాపుకొని, మీరు సరిగానే ఉన్నారు. ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి. అదే మాయ యొక్క ప్రకృతి. నిజంగానండి, ఇది మాయే అని చెప్పాలి. తల్లి పాత్ర మహోన్నతమైన పాత్ర. అది ఏ జీవిలో అయినా సరేనండి. తల్లి పాత్ర నిజంగా ఆ పాత్ర పోషించటం అనేది జన్మ జన్మల్లో ఒక తల్లి పాత్రగా వచ్చిన జన్మ ధన్యతనిస్తుంది. అక్కడ పేగు తెంచుకోకపోయినా ఒక మాతృప్రేమ గురించి ఆ సునైనా తల్లి ఎంత గొప్పగా చెప్తున్నారు. నిజంగా పత్రిజీ ఈ పుస్తకాన్ని మనందరికీ ఎందుకు అందించారో ఇప్పుడు అర్థమవుతూ ఉన్నదండి. నా హస్బెండ్ చదివి చాలా బాగుంది, ఇది చెయ్యి, ఆడియో చెయ్యి అన్నారు. అలానే చాలామంది కోరుతూ ఉంటే ఆ బుక్ అలా చూసినా కానీ చేయలేకపోయాను. నిజంగా నా జన్మ కూడా ఇప్పుడు ధన్యమైందేమో. ఎన్నో ఆడియోస్ చేస్తూ వస్తూ ఉన్న ఈ నేపథ్యంలో ఈ సీతాయనము నన్ను ఒక మధురానుభూతికి లోను చేస్తున్నదండి. నిజం మాస్టర్స్, సీతమ్మ వారు అంటేనే ఆ ఉచ్చారణ ఎంతో ఆప్యాయతతో కూడుకొని ఉండేది. ఎప్పుడు అది ఎందుకు అనేది ప్రతిదీ కూడానండి కార్యకారణ సంబంధం ఉండే తీరుతుంది. సో అండి, సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజ్యప్రసాదం విడిచి వెళ్ళేవారు కారు. సుదూర ఋషులను దర్శించే ప్రయాణాలు కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించడానికి సిద్ధమయ్యారు. సీతకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. నేను సునైనా మాతతో పాటు అక్కడే ఉన్నాను. తాను వెళ్ళిపోతున్న చోటు గురించి ఆయన సీతకు వివరించగా సునైనా మాత నా వైపు నవ్వుతూ మహారాజు సీతతో ఆ పసిపిల్లతో పెద్దవాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అన్నట్లు చూసింది. అయితే ఆయన సెలవు తీసుకోవటానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులిచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదల్లేదు, ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమెకు బదిలిచ్చినట్లుగా, సరే నిన్ను కూడా నాతో తీసుకువెళ్తానన్నారు. సునైనా మాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమె పెదలపై వేళ్లు ఉంచారు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను.
మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు. నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆ ఆశ్రమంలోని ఋషులంతా ఎంతో ఆనందిస్తారో నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఆమెను తప్పకుండా తీసుకెళ్ళేటట్లయితే మీనాక్షిని, ఉషను కూడా మీతో తీసుకువెళ్ళండి. ఉష పరివార కృత్యాలను అంకిత భావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి, సరే మీనాక్షి, నీవు నాతోరా, ఉషకు కూడా చెప్పన్నారు. నేను రాజ్యప్రసాదం వదిలి ఎన్నడూ ప్రయాణించలేదు. అంతేకాదు ఏ ఋషి ఆశ్రమాన్ని దర్శించలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరటానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేక సార్లు ఆగాం. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించడానికి, వారితో కలిసి భోజనం చేయటానికి ఉపయోగించారు. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తమ కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళుతున్నారన్న వార్త ఆ నోట ఈ నోట పాకి వారిని అభినందించడానికి ఊళ్లకు ఊళ్ళే కదిలి వచ్చాయి. అక్కడికి చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవడానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాం. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంత మాత్రమూ ఆశ్చర్యపడలేదు. నువ్వు వస్తావని నేను అనుకుంటున్నానన్నారు ఆయన సీతతో. నీవు నీ ప్రథమ పాఠాల కోసం వచ్చినందుకు సంతోషం అంటున్నారు. ఆ ఋషి మహారాజును తన కుటీరంలోకి తీసుకువెళ్ళగా నేను సీతకు, నాకు, ఉషకు కేటాయించిన కుటీరంలోకి వెళ్ళాను. అది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణం అంతటిలోనూ సీత మెలుకునే ఉంది కనుక ఇక నిద్రపోతుందని నాకు తెలుసు. ఉష, నేను ఆమెకు త్వరగా పక్క సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి ఉష ఆమె పక్కనే జోకుడుతూ కూర్చుంటే నేను మెల్లగా పాడసాగాను. నేను అటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే నేను కూడా తలవాల్చే వరకు నేను పాడుతూనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత నేను ఉలిక్కిపడి లేచాను. నేను సీత పడుకున్న పక్కపైకి దొర్లాను. అయితే ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉష తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. మాత అంటూ నేను పలుమార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు. నా అరుపులకు ఉష నిద్రలేచింది. మేమిద్దరం భయంగా బయటకు వెళ్ళాం. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుంటూ ఆవరణ అంతా వెతికాము. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. మహారాజు, ఋషులు కూర్చున్న చోటు నుంచి పల్చటి కాంతి వెలువడుతోంది. నేను వారికి ఈ విషయం తెలియజేయాలి. వాళ్ళను మాట్లాడించాలంటే సంకోచంగా ఉన్నప్పటికీ వేరే ఏం చేయాలో తెలియక ఉషను వెతుకుతూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరిచి ఉంది. నేను, మహారాజు, ఆ ఋషితో పాటు మరికొందరు గాఢ ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం చూశాను. నేను ఏం చేయాలనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా మహారాజు మెల్లుగా కళ్ళు తెరిచి గదిలో ఒక మూలకు వెళ్ళారు. ఆయన మెల్లగా, ఆమె లోపలికి ఇప్పుడే నడిచి వచ్చిందన్నారు. సీత పాప అప్పటికి ఇంకా తన మొదటి అడుగు వేయకపోవటం వలన ఆయన స్వరంలో ఆశ్చర్యం స్పష్టంగా వినబడింది. ఖచ్చితంగా నేను సరిగా వినలేదనుకుంటా. నడిచిందా అని అడిగాను. ఆయన తల ఊపి ఆమెను ఇక్కడ ఉంచి వెళ్ళి పడుకో మీనాక్షి, అంతా సవ్యంగానే ఉంది అన్నారు. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటుకు నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించే లోపలే నడక మొదలుపెట్టేది. ఆమెను కనిపెట్టి ఉండటం నాకు చాలా కష్టమయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడు ఆశ్రమం ద్వారం వైపు ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉంది అని నేను తెలుసుకున్నాను. మేము రేపు తిరిగి వెళుతామనగా సీత నా కనుగప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనుక పరిగెత్తబోగా మహారాజు నన్ను ఆపి, ఆమెను తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తోందన్నారు. ప్రభు, నేను ఆమెను అనుసరించవద్దా? ఆయన తల ఊపి, కొంత దూరంలో మాత్రమే ఆమెకు కావలసింది చేయనివ్వు. నేను ఉషను పిలిచాను. మేమిద్దరం ఆమెను అనుసరించాము. తను ఎక్కడికి వెళ్తూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లే ఉంది. ఏ సంకోచమూ లేకుండా ఆమె అడవిలోకి వెళ్ళి అక్కడ గాయపడి చెట్టు చాటు దాగి ఉన్న చిన్న జంతువుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. తర్వాత ఆమె చుట్టూ చూచి చేతిలో జంతువుతో, ఉషా, నేను కొద్ది దూరంలో వెంబడిస్తుండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది.
ఆమె ఆ జంతువుని మా కోసం ఎదురు చూస్తున్న తన తండ్రికి ఇచ్చి ఏడవటం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అంతా అర్థమైంది. ఈ చిన్ని జంతువుకు మనం సహాయం చేద్దామని ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటనీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరుగుతూ అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువుకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాన్ని విరిగిన కాలుకు కట్టుకట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది. ఆ తర్వాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల కానీ ఆశ్రమం దాటి వెళ్ళటం పట్ల కానీ ఆమె ఇక ఎంత మాత్రమూ ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. మేము వెళ్ళి 1 వారమైంది. అయితే సునైనా మాత మమ్మల్ని చూడగానే 1 సంవత్సరమైనట్లు ఉంది. సీత చాలా పెరిగింది, ఇప్పుడు నడుస్తోంది కూడా ఉంది. అంతేగాక ఆ చిన్న జంతువుతో అనుభవం ఆమెపై చాలా ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది, వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సీత కూడా వెళ్తూ ఉంది. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారికులను కూడా తీసుకువెళ్ళేవారు, కానీ వారితో వెళ్ళే అవకాశం నాకు అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారికులు ఆశ్రమంలోని శిష్యులతో కానీ దగ్గరలోని అడవిలో జంతువులతో కానీ సీత సహవాసం గురించి కథలు కథలుగా చెప్పేవారు. మరి రేపటి రోజు కోసం ఎదురు చూద్దామా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.